ఇక మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే తాట తీస్తామన్నారు మంత్రి నారా లోకేష్. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని, ఆమె కోలుకోవడానికి 3 నెలల సమయం పట్టిందన్నారు. ఇటు సినిమాలు, వెబ్ సిరీస్ లో మహిళల్ని కించపరిచేలా డైలాగులు లేకుండా చట్టం తీసుకురావాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరారు. ఇక సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని వ్యక్తి మహిళల గురించి మాట్లాడుతున్నారని జగన్ను ఉద్దేశించి విమర్శించారు. కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మహిళలు ఎంత బాధపడతారో నేను స్వయంగా నా ఇంట్లో నేను చూశాను. ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి 3 నెలలు పట్టింది కోలుకునేదానికి. తెలుగు వాడుక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి. చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు. అవి ఎప్పుడిన్నా నాకు చాలా బాధ కలుగుతుంది. అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా. సినిమాల్లో, వెబ్ సిరీస్ లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా. మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు, అనేక చట్టాలు తీసుకురావాలంటారు. కానీ మహిళలకి భద్రత ఉండాలంటే, మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను. సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది. అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, ముందల మీ ఇంట్లో ఉన్న అక్క, చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మ, అదేవిధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా.